అదేమిటండి, నాలుగో మరేం వడ్డించుకోకుండానే భోజనం ముగించేస్తున్నారు? అప్పుడు ఉప్పు తక్కువైందే. పాపిష్టిదాన్ని, క్షమించండి. మీకు కడుపు నిండా రుచికరమైన భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. కొంచెం వడ్డించమంటారా? అందరూ తినేశారా? ఏం చేస్తున్నాడు? అందరి భోజనాలు అయిపోయాయండి. అత్తయ్య గారి గదిలో పడుకుని రేడియోలో మధుర గీతాలు వింటున్నారు. మావయ్య గారు మేడ మీద పిల్లలిద్దరిని పడుకోబెట్టుకుని చందమామ కథలు చెప్తున్నారు. నువ్వు తినేసేయ్. మీది అయిపోయిన తర్వాత మీ కంచెల్లోనే తింటానండి. ఇవ్వండి, మీ ఎడం చేతి వైపు ఆవకాయ గిన్నె ఉంది కదా, ఒక్కసారి అందుకుంటారా? అదేంటి మీరు పెరుగులో కంచి పెట్టుకోకుండా తినేస్తున్నారు? కూర వడ్డించమంటారా? నేను వడ్డించుకుంటాను, నువ్వు ప్రశాంతంగా తిను. సరే. ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు బాగా ఆకలేసింది, అందుకని నీకోసం వెయిట్ చేయకుండా తినేసాను. సారీ. ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెట్టుంచాను. నువ్వు తినేసిన తర్వాత మిగిలిపోయినవన్నీ ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసేవా? నేను మళ్ళీ ఇప్పుడు క్లయింట్ కాల్ జాయిన్ అవ్వాలి. హలో, నువ్వు ఆఫీస్ నుంచి వస్తూ డిన్నర్ ఏదో ఒకటి తెచ్చేసుకో. నేను తెచ్చుకుని తినేసాను బిర్యానీ. నీకు కావాలని అడుగుదాం చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు తీయలేదు. తీరా తీసుకొచ్చి తినకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే తేలేదు. అదేంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటారో చూపించవా? ఫ్యూచర్లో ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు పార్ట్ 2 తీస్తాలే.